Hi children, how are you? Welcome to Anshu's library. Today's topic is about reaching the age of adolescence. So this is one of the important topic in biology, 8th class, and this is chapter 5. సో ప్రీవియస్ చెప్పుకున్న 4 చాప్టర్స్ కూడా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వన్స్ చెక్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్ ద క్లాస్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడల్సెన్స్. So first of all, adolescence and puberty. What is meant by adolescence? Growing up is a natural process. We know that it is a natural process. The period of life when the body undergoes changes leading to reproductive maturity is called adolescence. సో మనం ఎలా చెప్పుకోవచ్చు అడల్సెన్స్ అంటే ఫస్ట్ ఎవరి లైఫ్ అయినా కూడా ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ చైల్డ్హుడ్ అండ్ దెన్ వన్స్ ఎప్పుడైతే ఒక రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది అంటే ఒక మెచ్యూరిటీ అనేది వస్తుందో దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ అడల్సెన్స్. సో ద పీరియడ్ ఆఫ్ లైఫ్ వెన్ ద బాడీ అండర్గో సెవరల్ చేంజెస్ లీడింగ్ టు రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ, దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ అడల్సెన్స్. సో అడల్సెన్స్ బిగిన్స్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 11 అండ్ లాస్ట్ అప్ టు 18 ఆర్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 11 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, 18 to 19 ఇయర్స్లో ఎండ్ అయిపోతుంది. అండ్ సిన్స్ దిస్ పీరియడ్ కవర్స్ ద టీన్స్ 13 to 18 ఆర్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మనం జనరల్గా టీనేజర్స్ అంటాము. అడల్సెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ టీనేజర్స్. సో టీనేజర్ ఏజ్ అనేది ఏంటి? 13 to 18 ఆర్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈజ్ టీనేజ్ ఏజ్. అండ్ దెన్ కమింగ్ టు puberty. The human body undergoes several changes during adolescence. These changes mark the onset of puberty. So we know that infant, childhood and adolescent అంటున్నాము. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ అనేవి హ్యూమన్ బాడీలో అరైజ్ అవుతూ ఉంటాయి. వి నో దట్. సో దీస్ చేంజెస్ మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ. హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అండ్ ఫేస్ కట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ వోకల్ అంటే వాయిస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ చేంజెస్ మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ, అంటే ఒక ప్యూబర్టీ స్టేజ్లోకి రీచ్ అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ విచ్ మార్క్స్ ప్యూబర్టీ ఈజ్ దట్ బాయ్స్ అండ్ గర్ల్స్ బికమ్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఒక రీప్రొడక్షన్ స్టేజ్లోకి దే ఆర్ బికమ్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడక్షన్, దట్ స్టేజ్ ఈజ్ ప్యూబర్టీ. సో ప్యూబర్టీ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎప్పుడైతే అడల్సెంట్ అనేవాళ్ళు విచ్ రీచెస్ రీప్రొడక్టివ్ మెచ్యూరిటీ స్టేజ్కి ఎప్పుడైతే రీచ్ అవుతారో సో అక్కడ ప్యూబర్టీ అనేది ఎండ్ అయ్యి. అండ్ దెన్ చేంజెస్ అట్ ప్యూబర్టీ. సో ఎలాంటి చేంజెస్ అనేవి ప్యూబర్టీ మనకి ఆ ప్యూబర్టీ ఆన్సెట్ అయినప్పుడు ఎలాంటి మార్పులు అనేవి రిజల్ట్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ ఇన్ హైట్. ద మోస్ట్ కాన్స్పీషియస్ చేంజ్ డ్యూరింగ్ ప్యూబర్టీ ఈజ్ ద సడన్ ఇంక్రీజ్ ఇన్ హైట్. సో 6th స్టాండర్డ్ వరకు హైట్ అనేది నార్మల్గా ఉండేవాళ్ళు ఒక్కసారి 12, 13, 14, 15 ఇయర్స్ ఒక్కసారి అలా 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ సడన్ హైట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు. మీన్స్ దే ఎంటర్డ్ ఇన్ టు ద అడల్సెంట్ ఏజ్. At this time, the long bones, that is the bones of the arms and the legs, elongate and make a person tall. సో ఇక్కడ ఏమవుతుంది? ఏవైతే ఆర్మ్స్ అండ్ లెగ్స్లో ఉండే బోన్స్ అనేవి ఇలాంగేట్ అవుతాయి. ఇలాంగేట్ అవ్వడం వల్ల పర్సన్ అనేవాళ్ళు టాల్గా అవుతారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చేంజ్ అట్ ప్యూబర్టీ. అండ్ దీస్ ఆర్ జనరల్గా మనకి ఓవరాల్గా ఏజ్ ఇన్ ఇయర్స్ 8 to 18 ఇయర్స్ వరకు ఏజ్ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్లో తీసుకున్నట్లయితే యావరేజ్గా హైట్ అనేది పర్సంటేజ్లో తీసుకున్నట్లయితే 8 ఇయర్స్ బాయ్స్కి అయితే కనుక 72%, అంటే వాళ్ళు ఎంతైతే హైట్ అనేది 100% ఉందో 8 ఇయర్స్ ఏజ్లో 72% వరకు హైట్ అనేది ఉంటారు. 9 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక 3% పెరిగి 75% ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ హైట్. అండ్ 10 ఇయర్స్ వచ్చేటప్పటికి 78%. సో అలా 18 ఇయర్స్ వచ్చేటప్పటికి 100%, అంటే 5'2" కావచ్చు, 5'3" కావచ్చు, 5'4" ఇంచెస్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, వాట్ ఎవర్. 8 ఇయర్స్ ఏజ్లో 72% ఉండేవాళ్ళు 18 ఇయర్స్ వచ్చేటప్పటికి
మ్యాక్సిమం వాళ్ళు ఎంతైతే ఉంటారో హైట్ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే గర్ల్స్లో తీసుకున్నట్లయితే 8 ఇయర్స్కి 77% ఉంటారు, 9 ఇయర్స్కి 81% హైట్ అనేది ఉంటారు. అండ్ 18 ఇయర్స్ వచ్చేటప్పటికి దాదాపు 17 to 18 ఇయర్స్లోనే 100% గర్ల్స్ అనేవాళ్ళు హైట్ పెరుగుతారు. ఇంకా అక్కడితో ప్యూబర్టీ అనేది ఎండ్ అయిపోతుంది హైట్ విషయంలో. అండ్ దెన్ క్యాలిక్యులేషన్ ఫర్ ఫుల్ హైట్. సో ఫుల్ హైట్ అనేది మనం సెంటీమీటర్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ హైట్, ఏ బాయ్ ఈజ్ 9 ఇయర్స్ ఓల్డ్ అండ్ హైట్ 120 సెంటీమీటర్స్ ఉన్నాడు. 9 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ 120 సెంటీమీటర్స్ టాల్ అనేది ఉంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద గ్రోత్ పీరియడ్ అంటే 18-19 ఇయర్స్ వచ్చేటప్పటికి హీ ఈజ్ లైక్లీ టు బీ 9 ఇయర్స్కి మనకి ఎంత పర్సంటేజ్ అని చెప్పుకున్నాము, యావరేజ్ పర్సంటేజ్ ఈజ్ 75. సో జస్ట్ లుక్ ఎట్ దిస్, ఏ బాయ్ ఈజ్ 9 ఇయర్స్ ఓల్డ్, a boy is 9 years old and 120 centimeters tall at the end of the growth period, likely to be, so 120 by average height 75% at that 9 years old into 100, so is equal to 160 centimeters. So this is the యావరేజ్ హైట్ గ్రోత్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయేటప్పటికి అంటే 18-19 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ పర్సన్ అనేవాళ్ళు ఎంత ఉండొచ్చు, 160 సెంటీమీటర్స్ హైట్ పెరిగే మ్యాక్సిమం హైట్ అనేది రీచ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఫర్ ఫుల్ హైట్. అండ్ దెన్ చేంజ్ ఇన్ బాడీ షేప్. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ హ్యావ్ broader shoulders and wider chest than boys in junior classes. We know that ఒక 4th 5th స్టాండర్డ్ జూనియర్ క్లాసెస్లో ఉండే బాయ్స్కి, అదే 7th 8th 9th స్టాండర్డ్ చదివే బాయ్స్కి చాలా వరకు బాడీ షేప్ అనేది డెఫినెట్గా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. బికాస్ వాళ్ళు చాలా స్మాల్గా అనిపిస్తారు. జూనియర్ క్లాసెస్లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా చిన్న పిల్లల్లాగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి బాడీ షేప్స్ అనేవి మనం నోటీస్ చేయలేము. సో వన్స్ ఎప్పుడైతే అడల్సెంట్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళ షోల్డర్స్ అనేవి బ్రాడ్గా అవుతాయి అండ్ చెస్ట్ అనేది వైడర్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఎప్పుడైతే దిస్ ఈజ్ బికాస్ దట్ హ్యావ్ ఎంటర్డ్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ. సో వాళ్ళు ప్యూబర్టీ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టు. సో షోల్డర్స్ అనేవి బ్రాడ్ అవ్వడానికి ఇట్ రిజల్ట్ ఆఫ్ గ్రోత్. అదే గర్ల్స్ తీసుకున్నట్లయితే ద రీజియన్ బిలో ద వేస్ట్ బికమ్స్ వైడర్. వేస్ట్ పార్ట్ అనేది బ్రాడ్ అవుతుంది గర్ల్స్లో అయితే కనుక. అదే బాయ్స్లో తీసుకున్నట్లయితే మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. దెన్ వన్ కంపేర్ టు ద గర్ల్స్తో కంపేర్ చేసుకుంటే బాయ్స్ మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఇలాంటి చేంజెస్ అనేవి కూడా మనం ప్యూబర్టీ స్టేజ్లో అబ్జర్వ్ చేస్తాము. అండ్ దెన్ వాయిస్ చేంజ్. ఎట్ ప్యూబర్టీ ద వాయిస్ బాక్స్ ఆర్ ద లారెన్స్ బిగిన్స్ టు గ్రో. సో ప్యూబర్టీ స్టేజ్లో వాయిస్ బాక్స్ అంటే లారెన్స్ అనేది కూడా గ్రో అవుతుంది. గ్రో అవడం వల్ల ఆ వాయిస్ బాక్స్ అనేది గ్రో అయ్యి మనకు చాలామంది బాయ్స్లో ఆ వాయిస్ బాక్స్ అనేది ప్రొట్రూడింగ్ పార్ట్, థ్రోట్ నుంచి ఒక యాడమ్స్ యాపిల్ అంటాము, గొంతు దగ్గర ఒకటి చొచ్చుకొని వచ్చినట్లుగా ఒక వాయిస్ ఒకరిది మనకి చాలా మందిలో అపియర్ అవుతూ ఉంటుంది. అదే గర్ల్స్లో తీసుకున్నట్లయితే ద లారెన్స్ ఈజ్ హార్డ్లీ విజిబుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్. చాలా చిన్న సైజ్ ఉండడం వల్ల విజిబుల్ అవ్వదు బికాస్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్. సో జనరల్లీ గర్ల్స్ హ్యావ్ హై పిచ్డ్ వాయిస్ అనేది చాలా లౌడర్గా ఉంటుంది గర్ల్స్ వాయిస్ అనేది. బట్ కమింగ్ టు బాయ్స్ వాయిస్ హ్యావ్ డీప్ వాయిస్ అంటే బేస్ వాయిస్ అనేది బాయ్స్ వాయిస్లో ఉంటుంది. సో ఇలాంటి వాయిస్ చేంజ్ అనేది కూడా ప్యూబర్టీ స్టేజ్లో రిజల్ట్ అవుతుంది. అండ్ దెన్ increased activity of sweat and sebaceous glands. So during puberty the secretion of sweat glands and sebaceous glands increases. మనకి sweat glands అంటే చెమట పట్టే గ్రంథులు అంటాం కదా, సో అలాంటివి కావచ్చు. సెబీషియస్ గ్లాండ్స్ అంటే ఆయిల్ రిలీజ్ అయ్యే గ్లాండ్స్ అనేవి కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి ప్యూబర్టీ స్టేజ్లో. సో అలా రిలీజ్ అవ్వడం వల్ల మనకి దాదాపుగా ఈ ఏజ్లో 13-14 అప్ టు 18-19 ఇయర్స్ వరకు ఫేస్ అంతా కూడా పింపుల్స్ కావచ్చు, ఎకిన్స్, ఇలాంటివన్నీ కూడా ఫేస్ మీద యంగ్ పీపుల్లో అపియర్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ యాక్టివిటీ ఆఫ్ దీస్ గ్లాండ్స్ ఇన్ ద స్కిన్. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ చేంజ్ రిజల్టెడ్ డ్యూరింగ్ ప్యూబర్టీ. సో
Coming to development of sex organs. At puberty, male sex organs like the testes and penis develop completely. సో ఈ స్టేజ్లో మనకి ఏవైతే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి కంప్లీట్గా డెవలప్ అవుతాయి. అండ్ ద టెస్టిస్ ఆల్సో బిగిన్ టు ప్రొడ్యూస్ స్పర్మ్స్. సో అంటే రీప్రొడక్షన్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్లు. అండ్ కమింగ్ టు గర్ల్స్, ద ఓవరీస్ ఎన్లార్జ్ అండ్ ఎగ్స్ బిగిన్ టు మెచ్యూర్. సో ఓవరీస్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి అండ్ ఎగ్స్ అనేవి బిగిన్స్ టు మెచ్యూర్. అంటే ఇట్ మీన్స్ విచ్ రిలీజింగ్ మెచ్యూర్ ఎగ్స్. ద ఓవరీ స్టార్ట్స్ టు రిలీజింగ్ mature eggs. So this is also one of the change at puberty. And then reaching mental, intellectual and emotional. So maturity, adolescence is also a period of change in person's way of thinking. సో ఎప్పుడైతే ఒక వన్స్ అడల్సెంట్ స్టేజ్లోకి ఎంటర్ అవ్వగానే వే ఆఫ్ థింకింగ్ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సమ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో బిఫోర్ ఏంటంటే ఒక 7-8 ఇయర్స్ అప్పుడు ఎలాంటి థింకింగ్ అనేది ఉండదు. సో దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్. సో బట్ ఎప్పుడైతే వన్స్ దే ఎంటర్డ్ ఇన్ టు ద అడల్సెంట్ స్టేజ్, సో డెఫినెట్లీ దే ఆర్ మోర్ ఇండిపెండెంట్ దాన్ బిఫోర్ అండ్ ఆర్ ఆల్సో కాన్షియస్గా ఉంటారు, సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు అండ్ డిపెండెంట్గా ఉండరు, ఇండిపెండెంట్గా ఉంటారు. అండ్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది కూడా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అండ్ దెన్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అండ్ దే టెన్ టు స్పెండ్ కన్సిడరబుల్ టైం థింకింగ్. సో డెఫినెట్గా టైం థింకింగ్ అనేది కూడా వాళ్ళు చేస్తారు. అంటే అప్పటిదాకా ఎలాంటి ఒక టైం మేనేజ్మెంట్ కావచ్చు అండ్ టైంని వైజ్గా స్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటి ఏవి కూడా 7-8 ఇయర్స్ ఏజ్లో ఎలాంటివి కూడా ఒక ఆలోచన అనేది ఉండదు. బట్ వన్స్ దే గెట్ ఎంటర్డ్ ఇన్ టు ద అడల్సెంట్ స్టేజ్, డెఫినెట్లీ దే స్పెండ్ కన్సిడరబుల్ టైం థింకింగ్ అనేది డెఫినెట్గా వచ్చేస్తుంది వాళ్ళల్లో. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద చేంజ్ ఎట్ ప్యూబర్టీ. సో దిస్ ఈజ్ అబౌట్ reaching the age of adolescence. So thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.